చార్లీ చాప్లిన్ ప్రపంచంలో నెంబర్ 1 కామెడీ యాక్టర్. అతనికి మించిన వ్యక్తి ఇంతవరకు రాలా, ఇంకా రాడు కూడా అనుకుంటా. అతను మాట్లాడు తన యాక్షన్తో జనాల్ని కడుపుప్పిస్తూ నవ్వించేవాడు. అటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే అడిగారంట, అయ్యా నీకు ఏమి ఇష్టము అని అంటే, వర్షములో తడవటం నాకు ఇష్టము అని అంట. అదేంది వింతగా ఉంది, వర్షంలో తడవటం ఇష్టము అన్నప్పుడు, నా కన్నీరు వర్షంలో కానరాదు కదా ఎవరికి అని అంట. అంటే ప్రపంచాన్ని నవ్విస్తున్న వ్యక్తి జీవితంలో కూడా నవ్వు లేదండి. ప్రపంచాన్ని నవ్విస్తున్న వ్యక్తి జీవితంలో కూడా ఈరోజు నవ్వు లేదు. ఈరోజు నవ్వు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి ఈరోజు అనేకులు నవ్వితే ఒక ఆరోగ్యము, నవ్వితే ఆనందము, నవ్వితే సమాధానము అని ఈరోజు నవ్వు ఒక ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రపంచంలో వింతైన మనుషులు. కానీ నవ్వు సమాధానం ఈదు. నవ్వించే వ్యక్తిలో కూడా ఒక కన్నీటి అనుభవం ఉన్నది. జోసెఫ్ గిలాండి అనే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఒకరోజు డాక్టర్ కాడికి వచ్చి, అయ్యా నాకు నా జీవితం సంతోషం లేదు, సమాధానం లేదయ్యా. అనేకులకు మీరు ఆలోచన చెప్తారు కదా, ఈయన సైకాలజికల్ డాక్టర్, చెప్తాడు కదా, మీరు నాకేమన్నా ఆలోచన చెప్తారా అన్నప్పుడు, అయ్యా దీనికి మాత్రలు ఏమి లేవు కానీ, ట్యాబ్లెట్లు ఏమి లేవు కానీ, పక్కన ఒక సర్కస్ ఉంది. ఆ సర్కస్లో జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కడుపుబ్బా నవ్విస్తాడయ్యా, నువ్వు ఆ సర్కస్ పో, నీ బాధలంతా మరిచిపోతావు అని అంట. అన్నప్పుడు బాగా నవ్విస్తాడా? బాగా నవ్విస్తాడయ్యా. ఆ జోసెఫ్ నేనేనయ్యా అని అంట. నవ్వించే సర్కస్లో నవ్వించే బఫూన్ కూడా, జోకర్ కూడా ఇతరులను నవ్విస్తున్నాడు కానీ తన జీవితంలో నవ్వు లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధానకర్త. ఈరోజు దేవుడు ఈ లోకానికి రావటానికి, జన్మించటానికి మొదటి కారణం ఏం తెలుసా? మనుషుల హృదయాలలో సమాధానం అనుగ్రహించటానికి.